హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు కూడా మనం ఒక స్టాక్ యొక్క పీఈ రేషియో దాని యొక్క హిస్టారికల్ యావరేజ్ నాటికి మళ్ళీ తిరిగి వచ్చేసింది అని అంటే వాల్యుయేషన్ అనేది తగ్గిపోయింది కదా. సో ఇప్పుడు ఈ స్టాక్ అనేది మనకి చీప్గా దొరుకుతుంది అని వెంటనే అనుకుంటాము. కాకపోతే వాల్యుయేషన్ ఒక హిస్టారికల్ యావరేజ్ దగ్గరికి రావడము, ఆ కంపెనీ యొక్క గ్రోత్ రెండు ఒకే కథనైతే చెప్పవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెండు కంపెనీస్ రెండు ఒకే వాల్యుయేషన్ ఉన్న దగ్గర తీసుకున్నాం అనుకోండి. అందులో ఒక కంపెనీ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవకాశంగా మారుతుంది. కానీ ఇంకొక కంపెనీలో అస్సలు మనం ఇన్వెస్ట్మెంటే చేయకూడదు అన్నంత పరిస్థితుల్లో ఉంటుంది. అదేంటి, రెండిటికి ఒకటే వాల్యుయేషన్ ఉంది కదా, అప్పుడు ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది అని అంటే, ఎప్పుడూ కూడా మార్కెట్ ఎంత విలువని కడుతుందో అనేది మనం పీఈ రేషియో ద్వారా స్టాక్ యొక్క ట్రేడింగ్ ప్రైస్ ద్వారా తెలుసుకుంటాం. కాకపోతే అది ఎప్పుడు కూడా ఆ కంపెనీ భవిష్యత్తులో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎటువంటి గ్రోత్ ఎలా ఎదుగుతుంది అనే దానికైతే అసలు గ్యారంటీ అయితే కాదు. ఈరోజు ఈ వీడియో ద్వారా మేము 5 కంపెనీస్ ఏవైతే 4-5 సంవత్సరాల ముందు అంటే 2020 కానీ 2021 కానీ ఏదైతే మల్టిపుల్లో ట్రేడ్ అవుతుందో వాల్యుయేషన్ నంబర్స్లోని, అదే తీరులోని మళ్ళీ అదే హిస్టారికల్ యావరేజ్కి వచ్చేసిన కాకపోతే వాటి యొక్క గ్రోత్ స్టోరీ అసలు ఎలాగుంది అనే దానిపైన ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేయడం కోసం ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్మయ్. ఈరోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే, 2020 ఆర్ 2021 ఎర్లీ టైంలో ఏవైతే ఈ కంపెనీస్ వాటి యొక్క పీఈ రేషియో ఎప్పుడైతే హిస్టారికల్ యావరేజ్తో మళ్ళీ ఇప్పుడు మరొకసారి మ్యాచ్ అయిపోతున్నాయో అటువంటి కంపెనీస్ని 5 స్టాక్స్ని తీసుకుని మేము ముందుకు వచ్చేసాం. మొట్టమొదటి కంపెనీ, ఎప్పుడు కూడా మనము ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి వివిధ రకాల విషయాలు, వివిధ రకాల బిజినెసెస్ గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ ఫస్ట్ కంపెనీ ఏదైతే ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని ఈ కంపెనీ వాళ్ళు ఈవీ సెగ్మెంట్కి సంబంధించి ఆ 2 వీలర్స్లో కానీ ప్యాసింజర్ వెహికల్స్లో కానీ కావాల్సిన అత్యంత ముఖ్యమైన క్రిటికల్ కాంపోనెంట్స్ని తయారు చేసి వీళ్ళు అందిస్తూ ఉంటారు. అయితే ఈ కంపెనీ యొక్క పీఈ రేషియో 43 టైమ్స్ దాని యొక్క ఎర్నింగ్స్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది సరాసరి 2020 ఆగస్టులోని దానికి ఏదైతే పీఈ రేషియోలో ఉందో ఆ పర్టికులర్ రేషియోలోనే మళ్ళీ ట్రేడ్ అవుతుంది. అయితే వీళ్ళు ఎటువంటి బిజినెస్లో ఉన్నారు? సో నేను ఇదివరకు చెప్పినట్టుగానే ఈవీ సెక్టర్. సో ఒక ఏథర్ లాంటి కంపెనీని తీసుకోండి. వాళ్ళ యొక్క 2 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిన క్రిటికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఇప్పుడు కస్టమ్ బ్రేకింగ్ అవ్వచ్చు, సస్పెన్షన్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, అండ్ అల్యూమినియంకి సంబంధించిన వివిధ రకాల పరికరాలు ఏవైతే కావాలో దాన్ని ఈ కంపెనీ ఎండ్యూరెన్స్ వాళ్ళు సప్లై చేస్తారు. సప్లై చేయడం అంటే వీళ్ళు సొంతగా తయారు చేస్తారంటే కాదు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి చేయి కలిపి కావాల్సిన తీరులోని కస్టమైజ్ డిజైన్తో పాటుగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయించి తర్వాత ఇక్కడ వీళ్ళకి సప్లై చేస్తారు. అయితే వీళ్ళకి వచ్చే అత్యధికమైన ఆదాయం బిజినెస్ మిక్స్లో కానీ చూస్తే 70% వరకు అల్యూమినియం డై కాస్టింగ్స్ అండ్ సస్పెన్షన్ ప్రోడక్ట్స్ నుంచి వస్తున్నాయి. అయితే గత సంవత్సరంలోని ఇండియా నుంచి వచ్చే ఆదాయం 31.1% పెరిగింది. అలానే వీళ్ళు యూరోప్ దేశానికి కూడా సేవల్ని అందిస్తున్నారు, అక్కడి నుంచి వచ్చే ఆదాయం కూడా పెరిగింది. కాకపోతే గత సంవత్సరంలో 45% ఇయర్ ఆన్ ఇయర్ ఆదాయం పెరిగింది. కానీ మొత్తం కూడా ఆర్గానిక్గా జరిగిన గ్రోత్ అయితే కాదు. వీళ్ళు మధ్యలోనే జర్మనీకి సంబంధించిన స్టెర్ఫీల్ అనే కంపెనీని కన్సాలిడేట్ చేసుకోవడం వల్ల ఈ గ్రోత్ అనేది వచ్చింది. ఈ కన్సాలిడేషన్ని పక్కన పెట్టేస్తే గత సంవత్సరంలో వీళ్ళకి వచ్చిన ఆర్గానిక్ గ్రోత్ 7.4% దగ్గర ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్ని క్వార్టర్స్గా చూస్తే కూడా సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది. ఇవన్నిటిని దాటుకుని ఫైనాన్షియల్ ఇయర్ 26 Q4లోని 28% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని అయితే చూపించింది సేల్స్. ఏంటి సేల్స్ ఇంత బాగా పెరుగుతుంది? సో ప్రాఫిట్స్ విషయానికి వస్తే ఎలాగుంది? ప్రాఫిట్స్ అయితే అంత ఎక్కువగా యాక్సలరేట్ అవ్వట్లేదు. ఆపరేటింగ్ మార్జిన్స్ అయితే 14.3% నుంచి 13.9%కి తగ్గింది. నెట్ మార్జిన్స్ విషయానికి వస్తే అది కూడా 8% నుంచి 6%కి తగ్గింది. అంటే ఏంటి, గత ఒక్క సంవత్సరంలో Q4లోని రెవెన్యూ 38% పెరిగిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కేవలం 17% దగ్గరే ఉంది. మొత్తం సంవత్సరానికి కానీ మనం రెవెన్యూ యొక్క గ్రోత్ని తీసుకుని చూసినా అది 26.3% ఉన్నా అదే టైంలో ప్రాఫిట్ 13.8% మాత్రమే ఉంది. దీనికి వెనకాల గల కారణం ఏంటి? మొట్టమొదటిది అల్యూమినియం అండ్ ఇంకొకటి ఎనర్జీకి సంబంధించిన ఖర్చులు పెరిగిపోవడంతో అల్యూమినియం అలాయ్స్ యొక్క టోటల్ ధర రా మెటీరియల్స్ యొక్క టోటల్ కాస్ట్తో పోల్చుకుంటే 55% వరకు ఉంటుంది. సో ఈ ధరలు పెరగగానే వెంటనే అది మనము మన యొక్క ప్రైజెస్లోని అంటే కస్టమర్స్కి వెంటనే పాస్ చేయలేకపోవడం వల్ల ఎబిడ్డా మార్జిన్స్ అనేవి చాలా థిన్ అయిపోతున్నాయి. దీనితో పాటుగా వీళ్ళు ఇటీవలే కొత్త ప్లాంట్స్ని కానీ ప్రొడక్షన్స్ లైన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల డిప్రిసియేషన్ ఎక్కువ మోతాదులో పెరిగింది. అండ్ అట్ ఆ టైంలోనే ఫుల్గా యూటిలైజేషన్ జరగదు కాబట్టి సేల్స్ నుంచి కూడా మనము ఆ గ్రోత్ని చాలా తక్కువ దిశలో చూస్తున్నాం. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నారు? 2028 దాకా మాకు డోకా ఉండదు, ఎందుకంటే మా ఆర్డర్ బుక్ యొక్క విలువ 3,500 crores ఉంది. దీంతో పాటుగా ఆర్ఎఫ్క్యూ పైప్ లైన్కి సంబంధించి 5,100 crores ఉండి ఒక ప్రోడక్ట్, ఒక
టెండర్‌కి మనం ఒక ప్రాజెక్ట్‌కి టెండర్స్ అయితే వేస్తున్నాం. ఇది గాని మనకి వచ్చినట్టయితే నెక్స్ట్ 12-18 మంత్స్ సంవత్సరంన్నర పాటుగా వెయ్యి 500 కోట్ల దాకా మనం ఆదాయం అనేది చూస్తామని చెప్తుంది. గత 2 సంవత్సరాలుగా ఈపీఎస్ గాని చూస్తే 2.5 రెట్లు పెరిగింది. కానీ అదే టైంలో వాల్యుయేషన్ అలాగే ఉండడం వల్ల అసలు గ్రోత్‌ని ఎంతవరకు వీళ్ళు మీట్ అవ్వగలరని మనం వేచి చూడాల్సిన విషయమే. కంపెనీ నంబర్ 2 వీళ్ళు ప్రపంచవ్యాప్తంగానే అతి పెద్ద ఫ్రాంచైజర్‌గా నిలిచారు. అంటే ఫ్రాంచైజర్ అంటే మన దేశంలోని వీళ్ళు బాటిల్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు పెప్సికో కంపెనీకి సంబంధించిన బీవరేజెస్ యొక్క వాల్యూమ్స్ కూడా వీళ్ళే హ్యాండిల్ చేస్తారు. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను మాట్లాడేది వరుణ్ బీవరేజెస్ లిమిటెడ్ గురించి. వరుణ్ బీవరేజెస్ లిమిటెడ్ యొక్క స్టాక్ ప్రైస్ 43 టైమ్స్ ఎర్నింగ్స్ అంటే గత 2020లో జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో ఏదైతే పీఈ రేషియోలో వాల్యుయేషన్ జరిగిందో అదే మల్టిపుల్స్‌లో ఇప్పుడు కూడా ట్రేడ్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు? సో నేను ఇంతవరకు చెప్పినట్టుగానే కేవలం ఒక బాటిల్‌ని తయారు చేసి దాంట్లో పెప్సికో వాళ్ళ యొక్క బీవరేజెస్‌ని నింపి అమ్మడమే కాదు. మన దేశంలోని కంప్లీట్‌గా ఈ బీవరేజెస్‌కి సంబంధించి ఎండ్ టు ఎండ్ సప్లై చైన్‌ని మేనేజ్ చేస్తున్నారు. అంటే ఓ ప్రోడక్ట్‌ని వీళ్ళు డిజైన్ చేసి అది మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు వేర్ హౌసింగ్‌లో స్టోరేజ్ చేశాక డిస్ట్రిబ్యూషన్‌తో పాటు లాస్ట్ మినిట్ ఆర్ లాస్ట్ మైల్ డెలివరీ దాకా కస్టమర్ దాకా తీసుకెళ్ళి రీచ్ చేస్తారు. అండ్ వీళ్ళకి పెప్సికో వాళ్ళతో గాని చూసినట్టయితే మన దేశంలోని ఏవైతే బీవరేజెస్ యొక్క వాల్యూమ్ ఉంటుందో 90% కన్నా ఎక్కువ ఈ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఏప్రిల్ 2049 వరకు బాట్లింగ్ రైట్స్ కూడా వీళ్ళు సంపాదించుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తులో ఉంటే మన దేశం యొక్క కార్బనేటెడ్ బీవరేజ్ మార్కెట్లోని 28% మార్కెట్ షేర్ ఉంది ఈ కంపెనీకి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే సేల్స్ అనేది కొంచెం ల్యాగ్ అవుతూనే వస్తుంది. కాకపోతే 2026 Q2లోని దాదాపుగా రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 21% పెరిగింది. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కుముడి అనేది ఉంది. అదే క్వార్టర్ ముందు సంవత్సరం 2025తో గాని పోలిస్తే అప్పుడు వాల్యూమ్స్ అనేవి 7.1% తగ్గిపోయినాయి. ఎందుకు? అప్పట్లో వర్షాలు ఎక్కువ పడడం వల్ల అన్‌సీజనల్ రెయిన్స్‌కి గురవ్వడం వల్ల ఇంతవరకు తగ్గిపోయింది. సో ఇప్పుడు మనం అదే బేస్ తీసుకొని గాని కంపేర్ చేస్తే కొంచెం మనం ఇంక్రీజ్ అయినా కూడా ఎక్కువ గ్రోత్ ఉన్నట్టు ఉంటుంది కదా! సో అందుకనే ఈ 21% గ్రోత్ అనేది. సో సపోజ్ వాల్యూమ్ పరంగా గత 2 సంవత్సరాల్లో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అసలు ఎంత ఉంది? ఇవన్నీ కాకుండా అని చూస్తే నార్మలైజ్డ్ రేట్‌లో 3.1% దగ్గర ఉంది. రెవెన్యూ 21% పెరిగింది. ప్రాఫిట్ విషయానికి వస్తే 15% గ్రోత్ అనేది చూపించింది. సో దీనికి వెనకాతల గల కారణాలు ఏంటి? సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ట్విజ్జా అనే కంపెనీని కన్సాలిడేట్ చేసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే మార్జిన్స్ తక్కువ ఉండడం వల్ల కన్సాలిడేటెడ్ బేసిస్‌లో కేవలం 22-23% మాత్రమే కన్సాలిడేటెడ్ ఎబిడ్డా మార్జిన్స్ మెయింటైన్ చేయగలిగింది ఈ కంపెనీ. దాంతో పాటుగా దీనికి పోటీదారైన క్యాంపా కోలా వాళ్ళు చాలా అగ్రెసివ్‌గా ప్రైజింగ్ పాలసీస్‌ని మారుస్తాము అని అంటూ చాలా ధీటుగా వీళ్ళకి కాంపిటీషన్ ఇవ్వడం వల్ల వీళ్ళేం చేశారు? అప్పుడు ఒక అప్‌సైజింగ్ ప్యాకింగ్ అంటే వీళ్ళ యొక్క ప్యాకింగ్‌ని మార్చుకోవాలి. ఆ ట్రెండ్‌ని అంటే మనము సెలెక్టివ్‌గా ప్రీమియం ప్యాకేజింగ్ ఇవ్వాలి అని అంటూ అక్కడ కాస్ట్‌ని పెంచారు. సో అలా ప్రీమియం ప్యాకేజింగ్ చేయడం వల్ల వాల్యూమ్స్ పెరిగినప్పటికీ కూడా వీళ్ళ మార్జిన్స్ అనేవి తగ్గిపోయినాయి. ఎందుకంటే కాస్ట్స్ అనేవి ఎక్కువ పెరిగాయి కాబట్టి. నెట్ మార్జిన్స్ విషయానికి వస్తే సో నెట్ మార్జిన్స్ ఎలా ఆపరేటింగ్ మార్జిన్స్ నార్మల్‌గా ఉన్నప్పటికీ కూడా నెట్ మార్జిన్స్ బాగానే పెరిగాయి. చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి. ఎందుకు? క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ నుంచి వచ్చిన డబ్బులతోటి వీళ్ళు ఎక్కువ మోతాదులో డెట్ అనేది వాళ్ళ అప్పులు తీర్చేసుకున్నారు. అలా తీర్చేసుకోవడం వల్ల వీళ్ళకి ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గిపోవడము అండ్ అలానే వీళ్ళకి ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ ఫారెక్స్ గెయిన్స్, వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ సేల్స్ నుంచి వచ్చిన గెయిన్స్ ఇవన్నీ కూడా నెట్ ప్రాఫిట్‌ని బూస్ట్ చేసింది. కాకపోతే హెవీగా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేయడం వల్ల ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో 1.9 నుంచి 1.2 టైమ్స్‌కి తగ్గింది. అదే టైంలో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 30% నుంచి 20%కి పడిపోయింది. ఒకప్పుడు 70-80 టైమ్స్ పీఈ రేషియోలో ట్రేడ్ అవుతున్నప్పుడు కాస్త అప్పుడు ప్రాఫిట్ వాల్యూమ్స్ ఆర్ ప్రాఫిట్ గ్రోత్ చూస్తే 30% కన్నా ఎక్కువ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 25% కన్నా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఇటీవలే కానీ చూస్తే ప్రాఫిట్ గ్రోత్ కేవలం 14% ఉంది అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 20% కన్నా తగ్గింది. సో ఆ మల్టిపుల్ అనేది మెయింటైన్ చేయడం అనేది ఇప్పుడు కుదరని పని కాబట్టి. సో నెక్స్ట్ క్యాష్ కన్వర్షన్ విషయానికి వస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ గత సంవత్సరంతో పోలిస్తే 1.1% తగ్గింది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ విషయానికి వస్తే 16% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరుగుతుంది ప్రీ టాక్స్‌గా. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? 2 డిజిట్‌లో మనకి ఇంక్రీజ్ అనేది ఉంటుంది. ఎబిడ్డా మార్జిన్ గైడెన్స్ 21-22% మధ్యలో ఇస్తున్నామని చెప్పారు. కంపెనీ నంబర్ 3 గురించి చూద్దాం. సో వీళ్ళు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్‌లోని చాలా బాగా ఎదుగుతున్న కంపెనీ, చాలా బాగా బెనిఫిట్ అవుతున్న కంపెనీ అండ్ ఆర్డర్ బుక్ కూడా చాలా బలంగా ఉంది. నేను మాట్లాడేది అదాని ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ గురించి. అయితే వీళ్ళు వాళ్ళ యొక్క ట్రెడిషనల్ అంటే 2021లోని ఎర్లీ పీరియడ్‌లో ఏదైతే వాల్యుయేషన్స్‌లో ట్రేడ్ చేసేవాళ్ళో 67 టైమ్స్ పీఈ రేషియోతో ట్రేడ్ చేస్తున్నారు. వీళ్ళు ఎటువంటి బిజినెస్‌లో ఉన్నారు? డిస్కామ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్‌కి ఏవైతే చాలా రకాల సమస్యలు ఒక స్మార్ట్ మీటర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. స్మార్ట్ మీటర్ ద్వారా ఎటువంటి లాభాలు ఉంటాయి? స్మార్ట్ మీటర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ డిస్కామ్ కంపెనీస్ వాళ్ళ యొక్క పవర్ ఎవరో దొంగిలిస్తున్నారని గాని, బిల్లింగ్‌లో సమస్యలని గాని, కలెక్షన్స్ అనేవి అవ్వట్లేదని గాని, ఇటువంటి సమస్యలన్నిటికీ ఇదొకటే సొల్యూషన్. సో అదాని ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు
ఈ స్మార్ట్ మీటర్స్ని కేవలం అది మాత్రమే ఇన్స్టాల్ చేయకుండా దానికి కావాల్సిన డేటా మౌలిక సదుపాయాలని ఏర్పరచడంతో పాటు కలెక్షన్స్ అండ్ బిల్లింగ్ ఇంటగ్రేషన్స్ కావాల్సింది కూడా వాళ్ళు ఇంటగ్రేట్ చేసి పెడతారు. సో వన్ స్టాప్ సొల్యూషన్. స్మార్ట్ మీటర్స్తో పాటుగా హై వోల్టేజ్ ఉన్న ట్రాన్స్మిషన్ లైన్స్ని వేయడం, రీటైల్ ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూట్ చేయడం అండ్ ఎనర్జీకి సంబంధించిన సొల్యూషన్స్ ఆర్ సర్వీసెస్ ఏదైతే ప్లాట్ఫామ్స్ని అందించడం, ఇవన్నీ సేవల్ని వీళ్ళు అందిస్తున్నారు. అండ్ మన దేశంలోని ప్రైవేట్ రంగానికి సంబంధించి అత్యంత పెద్ద పవర్ ట్రాన్స్మిషన్ లైన్ ఉన్నవాళ్ళుగా, అంటే 28,000 కిలోమీటర్ల అడుగుల పవర్ లైన్స్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ యొక్క సేల్స్ అనేది మ్యూట్ అయిపోయింది. కాకపోతే 2027 Q1లోని 42% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే చూశారు. ఇంతలాగా ఎలా గ్రో అయింది అని అంటే, ఇప్పటిదాకా ఏవైతే పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ లైన్స్ ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయో అవి కమిషన్ అయి స్టార్టింగ్ ఫేజ్లోకి వచ్చేసినాయి. స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్స్ అనేవి రూల్ అవుట్ అయినాయి. అండ్ అలానే ఎనర్జీ సొల్యూషన్స్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఎక్కువగా, అంటే ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం 18 కోట్ల నుంచి సరాసరి 1800 కోట్లకి పెరిగిపోయింది. మొత్తం రెవెన్యూలోని 20% కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ ఆపరేషనల్ రెవెన్యూలో 73% దాకా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంతలా ఎలా పెరిగిపోయింది అని అనుకుంటున్నారేమో. సో ఇక్కడ ఏవైతే మనకి బైలాటరల్ పవర్ అగ్రిమెంట్స్ ఉంటాయో అండ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్ ఉంటాయో షార్ట్ టర్మ్వి, ఇక్కడ నంబర్స్ పెరగడం వల్ల ఇంత ఎక్కువ గ్రోత్ని అయితే చూసింది. అండ్ ఇటీవలే అండ్ అదే టైంలోని మనకి సమ్మర్ ఎక్కువ కాలానికి నడిచింది. వర్షాలు తొందరగా పడకపోవడం వల్ల అక్కడ ఎక్కువ ఛార్జెస్ వల్ల కూడా ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి ఎక్కువ ఆదాయం అనేది వచ్చింది. సో ఇది మినహాయిస్తే మిగతావన్నీ కానీ కలిపి చూసినట్టయితే ఒక 15% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో అయితే వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. సో అదే టైంలోని వీళ్ళ యొక్క ఆపరేటింగ్ మార్జిన్స్ మాత్రం 37% నుంచి 30%కి తగ్గినాయి. ఓకే, ఎందుకు మార్జిన్స్ మాత్రం తగ్గినాయి అని అంటే, వీళ్ళ అకౌంటింగ్ పద్ధతిని, ట్రీట్మెంట్ని మార్చుకున్నారు. ఏవైతే అప్కమింగ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కానీ మీటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ఉంటుంది, వాటిని మీరు డైరెక్ట్గా కాస్ట్లోనే చూపిస్తున్నారు. సో కాస్ట్లో చూపిస్తున్నప్పుడు మార్జిన్స్ అసలు ఏం మిగలవు కదా. సో దానివల్ల కాకపోతే వీళ్ళ యొక్క క్యాష్ కన్వర్షన్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ నెట్ ప్రాఫిట్ రేషియో 143%, అంటే క్యాష్ కన్వర్షన్ చాలా బలంగానే ఉంది. అండ్ అదే టైంలోని రిసీవబుల్ టర్న్ ఓవర్ కూడా పెరుగుతానే వచ్చింది, ఎందుకంటే ఈపీసీకి సంబంధించి ఎక్కువగా అన్బిల్డ్ రెవెన్యూ ఉండిపోవడం వల్ల. అండ్ అలానే ఇంట్రెస్ట్ విషయానికి కానీ వస్తే గత 12 నెలలకు కానీ చూస్తే 3,900 crores వీళ్ళకి మొత్తం ఇంట్రెస్ట్ కాస్ట్, కానీ 3,100 crores కేవలం వీళ్ళ ప్రాఫిట్స్ మాత్రమే ఉన్నాయి. సో ప్రాఫిట్స్ కన్నా ఇంట్రెస్ట్ కాస్ట్ ఎక్కువ ఉండిపోయింది. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, 2027 నాటికల్లా మేము 21,000 కోట్ల నుంచి 22,000 కోట్ల దాకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఖర్చు చేస్తే మాకు 11,500 కోట్ల వరకు ఎబిడ్డా మార్జిన్స్ అనేవి మిగులుతాయని చెప్తున్నారు. సో దీనికి వెనకాతల గల మా దగ్గర ఆర్డర్ బుక్ అనేది 24.6 మిలియన్ మీటర్స్ స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాల్ చేయాలని 71,779 crores దాకా ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క ఆర్డర్ బుక్ అనేది ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే మనం చూడవలసిన విషయం ఇక్కడ రిస్క్ ఆర్ వాచ్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఎబిడ్డా మార్జిన్ అనేది ట్రెండ్ పడిపోతూనే వస్తుంది. వీళ్ళకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ ఏదైతే 40% ఆదాయానికి కాంట్రిబ్యూట్ చేస్తుందో అక్కడ లాసెస్ యొక్క మోతాదు పెరిగిపోయింది. 4% నుంచి 5.16% వరకు పెరిగింది. సో ఇంతకు ముందు ఉండే వాల్యుయేషన్స్లోని ఇప్పుడు ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా గ్రోత్ ఎంతవరకు జస్టిఫై చేస్తుందని వేచి చూడాలి. కంపెనీ నెంబర్ 4 శిల్పా మెడికేర్. శిల్పా మెడికేర్ లిమిటెడ్ గురించి చెప్పాలి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ని వీళ్ళు సొంతగా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అయితే ఈ కంపెనీకి గత కొన్ని సంవత్సరాలుగా దాని యొక్క సేల్స్ అండ్ మార్జిన్స్ కూడా ఎక్కువ మోతాదులో పెరగడం వల్ల అసలు దీని వెనకాతల గల కారణం ఏంటి అని మేము ఈ కంపెనీని ఇక్కడ ఇంక్లూడ్ చేసాము. సో ఈ పర్టికులర్ కంపెనీ విషయానికి కానీ వస్తే, ఏపీఐస్, ఫినిష్డ్ ఫార్ములేషన్స్, బయోలాజిక్స్ అండ్ కాంప్లెక్స్ డ్రగ్ డెలివరీ ప్రోడక్ట్స్ని వీళ్ళే సొంతగా తయారు చేసి అందిస్తారు. వీళ్ళకి వచ్చే రెవెన్యూ మిక్స్లోని 47% వీళ్ళకి ఏపీఐస్ నుంచి వస్తే, 42% వీళ్ళకి ఫినిష్డ్ ఫార్ములేషన్స్ నుంచి అండ్ 11% బయోలాజిక్స్ నుంచి వస్తుంది. సేల్స్ కొంచెం స్లోగానే ఉంది. ఎందుకు? వీళ్ళు హెవీగా రీసెర్చ్ అండ్ డెవలప్ పైన ఖర్చు పెట్టడము అండ్ అదే ఫేజ్లోని చాలా వరకు అప్రూవల్స్ రావడానికి వెయిట్ చేయడం వల్ల ఆ ఫేజ్లో వీళ్ళు చాలా వరకు వెయిటింగ్స్ చేయాల్సి వచ్చింది. సో ఇలా చేయడం వల్ల అప్పుడు సేల్స్ అనేది కొంచెం ఆగిపోయినప్పటికీ కూడా లాస్ట్ 3 quarters నుంచి వేగాన్ని అందుకుని 2027 Q1 కల్లా 45% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపిస్తుంది. ఈ పర్టికులర్ క్వార్టర్కి హైయెస్ట్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదే టైంలోని ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా 29.2%, అంటే పీక్ లెవెల్లోని 28 నుంచి 29% మధ్యలోనే స్థిరపడింది. దీనికి వెనకాతల గల కారణం ఏంటి? కెపాసిటీని పూర్తిగా యూటిలైజ్ చేసుకోవడంతో పాటు వీళ్ళు హయ్యర్ రెవెన్యూ వచ్చే ఆర్ హయ్యర్ మార్జిన్ కలిగిన ప్రోడక్ట్స్, ఏపీఐ నుంచి చాలా తక్కువ మార్జిన్స్ వస్తుంది. సో అక్కడి నుంచి వీళ్ళు దృష్టి ఇంజెక్టబుల్స్ అవ్వచ్చు, ఫార్ములేషన్స్ అవ్వచ్చు, ఎక్కడైతే హై మార్జిన్స్ అండ్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటి మీద దృష్టిని ఎక్కువగా పెట్టారు. సో సేల్స్ ఇక్కడ పెరగడం వల్ల ఫిక్స్డ్ కాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ప్లాంట్కి సంబంధించిన ఖర్చులు కానీ వీటి మీద స్ప్రెడ్ అవడంతో ఆపరేటింగ్ మార్జిన్స్ అండ్ నెట్ మార్జిన్స్ కూడా బాగానే పెరిగినాయి.
ఇంట్రెస్ట్ అండ్ డిప్రిసియేషన్ కూడా చాలా వరకు తగ్గింది. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయానికి వస్తే 2027 క్వార్టర్ 1లోనే 101 క్రోర్స్ ఉంటే దాంట్లో 26.8 క్రోర్స్ మనకి డిఫర్డ్ ట్యాక్స్ రివర్సల్ నుంచే వచ్చింది. దాని బారి మనం మినహాయిస్తే 79 to 80 క్రోర్స్ దాకా వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్కి నార్మలైజ్గా చూపిస్తున్నారు. కానీ ఇక్కడ క్యాష్ కన్వర్షన్లో ఇబ్బంది అయితే ఉంటుంది. వీళ్ళు ముందుగానే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎంత స్టాక్ ఉండాలో తెలియక ముందుగానే ఎక్కువ స్టాక్ని వీళ్ళు స్టాకింగ్ చేసుకోవడం వల్ల అండ్ మనకి వచ్చే ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్స్కి ఎంత స్టాక్ కావాల్సింది తెలియకపోవడం వల్ల ఇన్వెంటరీని ముందుగానే బిల్డప్ చేసుకుంటున్నారు. ఇన్వెంటరీ అండ్ రిసీవబుల్ టర్న్ ఓవర్ కూడా పెరిగింది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ పైన మనం ఒక కన్నేసి ఉంచాలి. ఇక్కడ పాజిటివ్స్ విషయానికి వస్తే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 3% నుంచి 18% మధ్యలో పెరిగింది. ఇంత ఎక్కువగా ఎందుకు పెరిగింది? అప్పుల్ని తిరిగి కట్టేయడం వల్ల, ఇంట్రెస్ట్ తగ్గిపోవడం వల్ల ఇంత రిటర్న్ ఆన్ క్యాపిటల్ అనేది ఎక్కువగా పెరిగింది. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు గైడెన్స్ అనేది ఫ్యూచర్కి ఇవ్వకపోగా ఎగ్జిక్యూషన్ టైం లెంత్ పైన మనం దృష్టి అయితే పెట్టాలి. సో ఇదే టైంలోనే వీళ్ళకి ఆంకాలజీ ఏపీఐ నుంచి వచ్చే ఆ క్వార్టర్లీ రెవెన్యూ 140 నుంచి 150 క్రోర్స్ మధ్యలోనే అలాగే చిక్కుకుపోయింది. ఎందుకంటే ఇంటాస్ రెమిడియేషన్ యొక్క సమస్య వల్ల. సో ఇది 5వ కంపెనీ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి సిటీ యూనియన్ బ్యాంక్ గురించి చూద్దాము. అయితే వీళ్ళ యొక్క ప్రైస్ టు బుక్ రేషియో విషయానికి కానీ వస్తే దాని యొక్క వాల్యుయేషన్ ప్రైస్ టు బుక్ రేషియో కన్నా 2 రెట్లు ఎక్కువ. అంటే 5 సంవత్సరాల ముందు ఏదైతే మల్టిపుల్ ఉందో అక్కడికే వీళ్ళు ట్రేడ్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఈ కంపెనీ ఏ బిజినెస్ చేస్తారు? బ్యాంకింగ్ సెక్టార్లో ఉంటే డిపాజిట్స్ని కలెక్ట్ చేసి లోన్స్ని అందిస్తారు. ఎవరికి? ఎంఎస్ఎంఈ వాళ్ళకి, చిన్నపాటి బిజినెస్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, అగ్రికల్చర్ అవ్వచ్చు, రీటైల్ అవ్వచ్చు అండ్ పర్సనల్ ఇవి అవ్వచ్చు. సో వీళ్ళకి ప్రస్తుతం 1000కి పైగా బ్రాంచెస్ మన ఇండియా మొత్తంలో ఉన్నాయి అండ్ సౌత్ ఇండియాలోని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది ఉంది. అంతలో కూడాను తమిళనాడులో 60% కన్నా ఎక్కువ బ్రాంచెస్ అనేవి కాన్సన్ట్రేట్ అవుతున్నాయి. సో గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంత ఎక్కువగా ఎదగట్లేదు. సో ఈ పర్టికులర్ నేపథ్యంలో చూస్తే లేటెస్ట్ క్వార్టర్లోని వీళ్ళకి కొంచెం యాక్సిలరేషన్ అనేది కనిపించింది. 2026 క్వార్టర్ 1 కల్లా చూసినట్టయితే టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 24% పెరిగితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 31% పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 25% పెరిగింది. అడ్వాన్సెస్ కూడా మనకి 25% పెరిగి 67,645 క్రోర్స్ దగ్గర ఉంది అండ్ డిపాజిట్స్ కూడా 21%కి పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.54% ఉండేది కాస్త 3.78% వరకు పెరిగింది ఫినాన్షియల్ ఇయర్ 2021 క్వార్టర్ 1లోని. సో ఇంతలాగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పెరగడానికి గల కారణం ఏంటి? సో మొట్టమొదటి కారణం ఏదైతే డిపాజిట్ యొక్క కాస్ట్ అనేది లో అవ్వడం వల్ల. సో ఇక్కడ 5.95 నుంచి 5.56కి తగ్గింది అండ్ అలానే బ్యాంక్ కూడా దాని యొక్క టోటల్ ఫండ్స్ని ఎక్కువ పోర్షన్ ఎక్కడైతే ఎక్కువగా ఈల్డ్ వచ్చే లోన్స్లో పాటు పెట్టారు. అంటే తక్కువగా మనకి ఇంట్రెస్ట్ వచ్చే లోన్స్ మీద దృష్టి కొంచెం తగ్గించి వాళ్ళ యొక్క అమౌంట్స్ని తీసుకెళ్ళి ఏవైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేవో వాటిలో పెట్టడం చూసాము. అండ్ ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ సాఫ్ట్ అయ్యింది రేట్ కట్స్ టు ఫ్లోటింగ్ రేట్స్గా మారడం వల్ల. సో కొంతవరకు ఈ ఎఫెక్ట్ని గోల్డ్ లోన్స్లో ఫిక్స్డ్ రేట్స్కి మార్చారు. కాసా రేషియో కూడా 27.3 నుంచి 26.6%కి తగ్గింది. కానీ కాసా డిపాజిట్స్ ఏమో అబ్జల్యూట్ టర్మ్స్లో పెరిగాయి. కస్టమర్స్ కూడా ఎఫ్డీస్ని, ఫిక్స్డ్ డిపాజిట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. అసెట్ క్వాలిటీ కూడా బాగా మెరుగుపడింది. వీళ్ళ యొక్క గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 3.09% నుంచి 1.73%కి తగ్గింది. అదే టైంలో నెట్ ఎన్పిఏ విషయానికి వస్తే 0.61% ఉంది. ప్రొవిజన్ కవరేజ్ కూడా 85% ఉంది కాబట్టి వీళ్ళ యొక్క అసెట్ క్వాలిటీ బాగా మెరుగుపడింది ఈ పర్టికులర్ క్వార్టర్ 1 కని మనకి తెలుస్తుంది. కాకపోతే లోన్ గ్రోత్ యొక్క మిక్స్ మనం జాగ్రత్తగా చూడాలి. ఎంఎస్ఎంఈ బుక్ 15% పెరిగింది, గోల్డ్ లోన్ 56% పెరిగితే కమర్షియల్ రియల్ ఎస్టేట్ 40% పెరిగింది, లార్జ్ ఇండస్ట్రీ సర్వీస్ లోన్స్ 29%. అంటే మొత్తం గ్రోత్ కూడా ఎంఎస్ఎంఈకి అవతల ఆ బయట నుంచే జరిగింది కానీ ఎంఎస్ఎంఈలో అంత ఎక్కువగా గ్రోత్ అనేది చూడలేదు. క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా 23.1 నుంచి 21.73%కి తగ్గింది. అంటే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ యొక్క మొత్తం కాంబినేషన్ పెరగడం వల్ల. సో ర్యాపిడ్గా లోన్స్ గ్రోత్ అవ్వడం వల్ల ఇంతవరకు. మేనేజ్మెంట్ ఏమో 15 to 18% మధ్యలో క్రెడిట్ గ్రోత్ రేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ యొక్క గైడెన్స్ 3.65 నుంచి 3.7% మధ్యలో ఉంటుంది. ఇప్పుడు కరెంట్గా ఉండే 3.78% నుంచి ఇంతవరకు స్టెబిలైజ్ అవ్వచ్చు అని నమ్ముతున్నారు. సో వేచి చూడాలి ఈ పాయింట్స్ అన్నిటినీ. ఈ అన్ని కంపెనీస్లో కూడా మనం అసలు ఈ వాల్యుయేషన్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఏవైతే గైడెన్స్లు వీళ్ళు ప్రకటించారో దాన్ని కానీ అచీవ్ చేయగలిగినట్టయితే తప్పకుండా ఈ వాల్యుయేషన్ సస్టైన్ అవుతాయి. కానీ మనం అది సస్టైన్ అవుతాయా లేదా అనేది మనం వేచి చూడాల్సిన విషయమే. అయితే నేను ఇప్పుడు చెప్పిన ఈ 5 స్టాక్స్ కానీ మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా ఒక స్టాక్ ఉన్నప్పటికీ కూడా కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అండ్ మేము ఎటువంటి రికమెండేషన్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదండి. జస్ట్ ఈ ఫ్యాక్ట్స్ ఇలాగున్నాయి, వాల్యుయేషన్స్ దాని యొక్క హిస్టారికల్ యావరేజ్ లాగే మళ్ళీ రీపర్ఫామ్ చేస్తుంది అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.